ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాయత్రి నక్షత్ర ఫోటోని నిచ్చెన వేసుకొని మరి తీస్తూ ఉంటే అప్పుడే భూమి గాయత్రిని చూసేసి ఎవరి ఫోటోలు తీస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే భూమి కోసం వెతుక్కుంటూ వెళ్తున్న గగన్ పొరపాటున శరత్చంద్రకి డాష్ ఇస్తాడు. ఏంట్రా కన్ను కనపడటం లేదా అని చెప్పేసి శరత్చంద్ర గగన్ని అరుస్తూ ఉంటాడు. అయినా పార్టీ అయిన తర్వాత కూడా ఇంకా వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావురా అని అరుస్తూ ఉంటే, ఇదే మాట మినిస్టర్తో చెప్పొచ్చు కదా అని గగన్ అంటాడు. సిగ్గు లేదా నీకు మినిస్టర్తో వచ్చావు అని శరత్చంద్ర తిడుతూ ఉంటాడు. ఏంటి సిగ్గు లేకుండా మినిస్టర్తో ఇక్కడికి వచ్చాడా అంటే నువ్వు పిలవలేదా అని గగన్ శరత్చంద్రతో అంటూ ఉంటే, గాయత్రి దగ్గరికి వెళ్దాం అనుకున్న భూమి గగన్ మాటలు వినేసి ఎవరితో మాట్లాడుతున్నారు ఈయన అని గాయత్రి దగ్గరికి వెళ్ళకుండా కిందికి వస్తుంది. రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను మాట్లాడేది నువ్వు మాట్లాడేది అని శరత్చంద్ర అంటే, అయ్యో వీళ్ళిద్దరు మళ్ళా గొడవ పడడం మొదలు పెట్టేశారా అని భూమి కిందికి వస్తుంటే, గాయత్రి ఏమో అలాగే ఫోటోలు తీసుకుంటూ ఉంటుంది. నువ్వన్నదే నేను అంటున్నాను మిస్టర్ శరత్చంద్ర. మినిస్టర్కి సిగ్గు లేదు, నాకు సిగ్గు లేదు. సిగ్గు లేని మాతో నువ్వెందుకు తిరుగుతున్నావు సిగ్గు లేకుండా అని గగన్ అంటాడు. రే నువ్వు చాలా ఎక్కువగా చేస్తున్నావు. మినిస్టరే కనుక నీతో రాకపోయి ఉంటే ఈ పాటికి నీ శవ ఇంటి బయట ఉండేది అని శరత్చంద్ర అంటాడు. రే అరవకురా, ఏం చేస్తావు నువ్వు ఈయన్ని ఏ చేయలేవు అని గగన్ అంటాడు. రే అని శరత్చంద్ర మళ్ళీ అరుస్తూ ఉంటే అప్పుడే మినిస్టర్, ఏంటి శరత్చంద్ర మీరిద్దరు అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారా, మాట్లాడుకుంటున్నారా, నన్ను భోజనానికి పిలిచి మీరిద్దరు ఇక్కడ ఉంటే ఎలా అని మినిస్టర్ అనడంతో, రండి సార్ రండి అని శరత్చంద్ర మినిస్టర్ని తీసుకొని వెళ్తాడు. అందరు వెళ్ళిపోయిన తర్వాత భూమి అక్కడికి వచ్చి, ఏంటి మా అంకుల్తో మళ్ళీ గొడవ పడుతున్నారా అని భూమి అంటుంటే, నేనేమీ గొడవ పడటం లేదు, మీ అంకులే నాతో గొడవ పడుతున్నారు, అంతా అయిపోయిందిలే అని గగన్ అంటాడు. సరేలే భోజనం అన్నారు కదా నాతో రండి అని భూమి అంటుంది. అప్పుడే గాయత్రి కావాలని సౌండ్ చేయటంతో సడన్గా నక్షత్ర కిటికీ వైపు చూస్తుంది. అప్పుడు ఎవరో సెల్ఫీతో ఫోటో దిగుతున్నారు అని నక్షత్ర అర్థం గట్టిగా కేకలు పెడుతుంది. గాయత్రి మెల్లగా అక్కడి నుండి జారుకుంటుంది. ఫోటోలు తీశానని అర్థమైపోయి నక్షత్ర వెంటనే ఏడుస్తూ మమ్మీ మమ్మీ అని అపూర్వ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని మరి ఏడుస్తూ ఉంటుంది. మమ్మీ నేను బట్టలు మార్చుకుంటూ ఉంటే ఎవరో ఫోటోలు తీశారు మమ్మీ అని నక్షత్ర అనగానే, ఏంటి నువ్వు బట్టలు మార్చుకుంటే ఎవరో ఫోటోలు తీశారా, వాళ్ళు ఎవరో నువ్వు చూసావా అని అపూర్వ అంటే, లేదు మమ్మీ నేను చూసే లోపల వెళ్ళిపోయారు అని నక్షత్ర ఏడుస్తూ అబ్బా సహజ నటి ఏం నటిస్తుందో అని గోరింటాకు పిండి మధ్య అనుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా సరే బేబీ వాళ్ళని వదిలిపెట్టాను రా బేబీ అని అపూర్వ తీసుకువెళ్తాను. ఏంటి మీకెప్పుడు మా అంకుల్తో గొడవ పడడమే పనే అని భూమి అంటే, మీ అంకుల్ లాంటి వాళ్ళని ఎప్పుడు నాలాంటి వాటితో గొడవ పడడమే పనిగా పెట్టుకుంటాను, నేను కాదు అని అనడంతో భూమి కోపంగా చూస్తుంది. సరేలే అండి నేను వాటర్ తీసుకువస్తాను అని భోజనం ప్లేట్ని టేబుల్ పైన పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే గాయత్రి అక్కడికి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇందాక మన ఫోన్స్ ఎక్స్చేంజ్ కాస్త ఫోన్ ఇస్తారా అని చెప్పేసి గంగోత్రి అడుగుతుంది. ఇది నా ఫోన్, ఇదిగో నీ ఫోన్ తీసేసుకో అని గగన్ ఇచ్చేస్తాడు. ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని వెళ్ళిపోగానే, ఇదిగోండి వాటర్ వచ్చి అన్నం తీసుకోండి అని అంటూ, నువ్వే తినిపించు అని గగన్ అంటాడు. నేను తినిపించను అని భూమి అంటుంది. అయితే నాకు వద్దు అని గగన్ వెళ్తూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నారు, ఆకలిగా ఉందని చెప్పారు కదా అని భూమి అంటుంది. నేను నక్షత్ర దగ్గరికి వెళ్తున్నాను, తనైతే నాకు ప్రేమగా తినిపిస్తుంది అని గగన్ అంటే, తినిపిస్తే తినేస్తారా అని భూమి అంటుంది. అవును అని గగన్ అంటే, ఎలా తింటారు అని భూమి అంటుంది. ఎలా నోటితోనే తింటాను అని గగన్ అంటే, చాలే అలా తినిపిస్తే అని భూమి అంటే, ఎవరైనా చూస్తే గొడవలైపోతాయి అని అంటావు, ఇది నీ రెగ్యులర్ డైలాగు, ఏదైనా కొత్తగా ఉంటే చెప్పు అని గగన్ అంటాడు. సరే అది తినిపిస్తే మీరు నోటితో తింటారు, కానీ ఎందుకు తింటారు అని అన్న దాని గురించి చెప్పండి, మీరు దాన్ని ప్రేమిస్తున్నారా అని భూమి అంటే, లేదు అని గగన్ అంటాడు. మరి ఆమె తినిపిస్తే మీరు ఎందుకు తింటారు, ఎందుకు తినచ్చు అని కన్విన్స్ అయ్యేలా ఒక రీజన్ చెప్పండి, అప్పుడు నేనే వెళ్ళండి తినండి అని పంపిస్తాను అని భూమి అంటే, కన్విన్స్ కాకపోతే నువ్వు తినిపిస్తావా అని గగన్ అంటే,
ముందు చెప్పండి అని భూమి అంటుంది. నక్షత్ర నన్ను ప్రేమిస్తుంది కరెక్టే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కరెక్టే. నేను ప్రేమిస్తున్నా నువ్వు నాకు తినిపిస్తే నేను హ్యాపీగా ఉంటాను. అలాగే నన్ను ప్రేమిస్తున్న నక్షత్ర నాకు తినిపిస్తే నక్షత్ర హ్యాపీగా ఉంటుంది. ఇలా తినిపించడం వల్ల ఎవరో ఒకరైతే హ్యాపీగా ఉంటారు కదా. ఆ హ్యాపీ కోసం నక్షత్ర పేరుతోనే తింటాను అంటున్నాను అని గగన్ అంటాడు. రీజన్ కన్విన్సింగ్గా ఉంది కదా, కన్విన్స్ అయ్యావా? ఇంత సైలెంట్గా ఉన్నావు అంటే కన్విన్స్ అయ్యావనే అర్థం. కానీ నువ్వేమీ పలకట్లేదు కాబట్టి పోనీలే నక్షత్రని సంతోషపడదాం, నేను వెళ్తున్నా అని గగన్ అంటాడు. వెళ్తున్న గగన్ని ఆగండి, నేను తినిపిస్తే మీరు సంతోషంగా ఉంటారు కదా, కాబట్టి నేను తినిపిస్తాను అని భూమి అంటుంది. దాంతో గగన్ చాలా సంతోషంగా కుర్చీలో కూర్చోగానే భూమి అన్నాన్ని తినిపిస్తూ ఉంటే గగన్ చాలా సంతోషపడుతూ భూమిని చూసుకుంటూ ఆస్వాదిస్తూ ఉంటాడు. అయితే గగన్ చూడకుండా భూమి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది. గగన్ చూస్తున్నప్పుడు మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. హలో, కాస్త నవ్వుతూ తినిపించవచ్చు కదా అని గగన్ అంటాడు. సరే అని భూమి కూడా నవ్వుతూ తినిపిస్తూ ఉంటుంది. గగనేమో భూమిని తదేకంగా చూసుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఉన్నట్లుండి గగన్కి పూలమాలలు అవ్వటంతో అయ్యో అని భూమి తల పైన కొడుతూ చాలా ప్రేమగా వాటర్ తాకిస్తూ ఉంటే భూమి ముఖ కవలికలన్నీ గగన్ భూమి ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఇక్కడ అపూర్వ బావా మా నక్షత్ర బట్టలు మార్చుకుంటూ ఉంటే ఎవరో ఫోటోలు తీశారు బావా అని మెల్లగా చెబుతుంది. ఏంటి, నా కూతురు ఫోటోలు తీశారా అని శరత్చంద్ర గట్టిగా అంటే అదేదో మామూలు ఫోటో అన్నట్టు అలా మాట్లాడుతున్నారు ఏంటి అల్లుడు గారు, నక్షత్ర బట్టలు మార్చుకుంటుంటే ఫోటోలు తీశారు అని గోరింటాకు పిన్ని అందరికీ వినపడేలా గట్టిగా అరుస్తూ చెప్తుంది. దాంతో అందరు గట్టిగా షాకింగ్గా వింటూ ఉంటే ఎవరు ఎలా తీశారు అని శరత్చంద్ర అడగటంతో ఫోన్లో అనే నక్షత్ర ఆంటీ అంటారు. నక్షత్ర అంటే చూసింది కాబట్టి తెలుసు, మీకు ఎలా తెలుసు చెప్పండి అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే చెప్పు పిన్ని చెప్పు అని అపూర్వ అంటుంది. ఈ కాలంలో కెమెరాలు ఎవరు వాడుతున్నారు, ఫోన్తోనే కదా ఫోటోలు తీసేది, ఆ ఉద్దేశంతో చెప్పాను అని గోరింటాకో పిన్ని కవర్ చేస్తూ ఉంటుంది. అయ్యో బావా, దేంతో తీశారు అన్న దాని గురించి కాదు, అసభ్యకరమైన ఫోటోలు తీశారు. వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్ళారే అనుకో వాటిని సోషల్ మీడియాలో పెట్టేస్తారు, మన ఇంటి పరువు ప్రతిష్ట గౌరవం నక్షత్ర జీవితం అంతా నాశమైపోతుంది అని అపూర్వ చెప్పడంతో కృష్ణప్రసాద్ ఎవరో కూడా ఈ ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు అని శరత్చంద్ర చెప్పగానే రైచరే తలుపులన్నీ మూసేసాయి, అందరి దగ్గర కూడా ఫోన్లన్నీ కరెక్ట్ చేసేసాయి అని కృష్ణప్రసాద్ చెబుతాడు. అందరి ఫోన్లు కూడా ఇక్కడే ఉంటాయి, ఆ ఫోటోలు తీసిన వాడు మాత్రం ఇక్కడే ఉండిపోతాడు అని శరత్చంద్ర అంటే అందరు ఉంటే సరిపోతుంది, అసలైన వాడు ఉండాలి అని గోరింటాకో పిన్ని అనడంతో అయ్యో పిన్ని, నువ్వు తిన్నాక ఏది మాట్లాడవా, అసలైన వాడు అంటే ఎవరు అని అంటే ఇంకెవరు ఆ గగన్ గాడు అని గోరింటాకో పిన్ని చెబుతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, మాతో వచ్చిన వాడిని అనుమానిస్తున్నారా అని మినిస్టర్ అనడంతో తప్పుగా అనుకోకండి మినిస్టర్ గారు, వాడికి మా మీద శత్రుత్వం ఉంది, మీతో కనుక రాకపోయి ఉంటే వాడి తల తెగి మీ పరికి గుమ్మం దగ్గర ఉండేది, మీతో వచ్చాడు కాబట్టి వాడిని ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చాను అని శరత్చంద్ర అంటే ఈ మాట ముందే చెప్పి ఉంటే వాడిని ఇంటి బయట నిలబెట్టేవాడిని కదా అని మినిస్టర్ అంటాడు. వాడిని లోపలికి రానివ్వడం మా సంస్కారం, కానీ సిగ్గు లేకుండా వాడు లోపలికి తనంతట తానే మీతో పాటు రావడం వాడికి గో సంస్కారం, కాబట్టి ఇక్కడే అర్థమవుతుంది కదా అని శరత్చంద్రకు వాడి బయట ఉన్నా సరే వెంటనే లోపలికి వచ్చేలా చెయ్యి అని శరత్చంద్ర చెప్పటంతో ఎక్కడున్నాడో నేను వెళ్ళి తీసుకొస్తాను అని గోరింటాకో పిన్ని పరుగులు పెడుతూ వెళ్తుంది. డాడీ, మీరు అతను ఎందుకు అనుమానిస్తున్నారు, ఈజ్ ఏ జెంటిల్ మ్యాన్ అని నక్షత్ర గగన్ గురించి చెప్పగానే నక్షత్ర అంటూ శరత్చంద్ర నక్షత్రని కొట్టబోతూ కొట్టకుండా ఒక్క క్షణం ఆగిపోతూ ఉంటాడు.